జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లను ఉచితంగా చూడండి. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు లాయర్ గారు. ఎన్నిసార్లు కోర్టుకు రమ్మన్నా వస్తాం. మమ్మల్ని చీట్ చేసిన భువనకు స్ట్రాంగ్గా బుద్ధి చెప్పాలి. మినిమం 10 ఏళ్ళు జైలు శిక్ష వేయించండి భువనకి. అప్పుడు గాని భువనకి బుద్ధి రాదు. పేరుకేమో పెద్ద మనుషులు, చేసేవన్నీ దొంగతనాలు. ఇలాంటి బతుకు బతకడం కన్నా చావడం బెటర్. అలాంటి వాళ్ళకి సిగ్గు, మానం, మర్యాద ఏవీ ఉండవు. డబ్బు కోసం గడ్డి తినే రకాలు. వేషం చూసి మనం మోసపోయాం. చూడండి, మా అత్తయ్య మిమ్మల్ని చీట్ చేసిందో, మీరే మా అత్తయ్యని చీట్ చేశారో కాసేపట్లో కోర్టు హాల్లో తేలుతుంది. అప్పటి వరకు చీప్గా మాట్లాడకండి. ఏంటమ్మా, నీకు మీ అత్తమామలకు పచ్చగడ్డేస్తే బగ్గుమంటుందంట. మరి నువ్వేంటి వాళ్ళని వెనకేసుకొస్తున్నావు? అది మా ఫ్యామిలీ విషయం అండి. 4 గోడల మధ్య ఏవేవో అనుకుంటాం. బయటికొస్తే మేమంతా ఒక్కటే. అయితే మీ అత్త చేసిన దొంగతనంలో నీకు కూడా వాటా ఉందన్నమాట. ఇదే ఇలాగే నోటుకొచ్చినట్టు వాగితే మీ మీద కూడా పరువు నష్టం దావా వేయాల్సి వస్తుంది. చూడండి లాయర్ గారు, మీ క్లయింట్స్ని నోటిని అదుపులో పెట్టుకోమని చెప్పండి. కేసు కోర్టుకు వచ్చినప్పుడు ఏదైనా కోర్టు హాల్లోనే మాట్లాడాలి. బయట ఇష్టానుసారం బాగితే కేసు అవుతుందని చెప్పండి. ఏంటి తన ఉద్దేశం? మనకే వార్నింగ్ ఇస్తుంది. ప్లీజ్ మేడం, తను చెప్పింది కూడా నిజమే. కోర్టు బయట ఏది పడితే అది మాట్లాడకూడదు. కాస్త ఓపిక పట్టండి. వాళ్ళ సంగతి మనం కోర్టులో తెలుసుకుందాం. మీరేం చేస్తారో మాకు తెలియదు లాయర్ గారు. ఆ భువనకి ఉరిశిక్ష వేయించినా మేమేం ఫీల్ అవ్వం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.